హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక టేస్టీ టమాటో పప్పు చేస్తున్నానండి. ఇది క్విక్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను రండి. ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. కుక్కర్లో వేసి లైట్గా దూరగా వేయించుకోవాలండి. దీన్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుందాం. తర్వాత ఈ పప్పుని కడిగి నీళ్ళు పోసుకొని దీనిలో 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర, 1 స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకుందాము. ఇది ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఇది ఉడికేలోపు పోపు పెట్టుకుందాం. మనము ఒక గిన్నె పెట్టుకొని నేను దీనిలో నెయ్యి వేస్తున్నానండి. నెయ్యిలో తాలింపు పెట్టుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా తీసుకోవచ్చండి. దీనిలో ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. రెండు వెల్లుల్లిపాయలు దంచి వేసుకుందాం. ఇవి కొంచెం ఎర్రగా వేగాక ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం వేగాక దీనిలో 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. పోపు బాగా వేగాక పక్కన నేను పప్పుని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపల ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాను. ఇవి 4 టమాటోస్ అండి. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటోస్ బాగా మగ్గాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుందామండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం మగ్గించుకుందాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. బాగా మగ్గిపోయినాయి టమాటోస్. దీనిలో కొంచెం కారం వేసుకుందాం. కారం మీరు ఎంత తింటారో వేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆ పప్పుని నేను మెదుపుకున్నాను. దాంట్లో ఆల్రెడీ పసుపు వేసున్నాను కాబట్టి మరలా నేను పసుపు వేయలేదండి. ఆ పప్పుని దీంట్లో వేసుకుందాం. బాగా కలుపుకొని ఈ కుక్కర్లో ఇంకొంచెం నీళ్లు వేసి కలుపుకుంటానండి. ఇక్కడ చింతపండు ఏం వేయలేదండి. టమాటో పప్పు కదా, టమాటోలో ఉండే పులిపే సరిపోతుంది. ఇంతే అండి. ఇది ఒక పొంగు రావాలి. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అంతే అండి. ఇది బాగా కలిపి ఒక పొంగు వచ్చినాక దీనిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. అంతే ఫ్రెండ్స్, బాయ్.